హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు సపోర్ట్గా ఉంటూ డైలీ నేను పెట్టే వంట వీడియోస్ను చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే నేను ఇంకా బాగుంటాను. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇవాళ నేను రాగి జావను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 1.5 స్పూన్ రాగి పిండిని వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా వాటర్ పోసుకొని బాగా కలపాలి. మీరు ప్రతిరోజు మీ బ్రేక్ఫాస్ట్ లో రాగి జావను తీసుకోండి. ఆ డే మొత్తం చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే రాగి జావ చాలా యూజ్ అవుతుంది. మీ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పాత కాలంలో మన అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలు రాగులతోనే రాగి జావ, రాగి సంగటి, రాగి పిట్టు చేసుకొని తిని చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. అలాంటిది ఈ రోజులో చాలా మందికి రాగులంటేనే సరిగ్గా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం రాగితో చేసే ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఇవాల్టి వీడియోలో రాగి జావ చేస్తున్నాను. ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఒక బౌల్ చూపిస్తున్నాను కదా, ఆ బౌల్ కి 1.5 కప్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న రాగి మిక్చర్ ను ఇందులో యాడ్ చేసుకోవాలి. రాగి అనేది మనకి తొందరగా ఉండలు కట్టేస్తుంది. అందుకని మనం ఉండలేమి కట్టకుండా ఇలా స్పూన్ తో కలుపుతూ ఉండాలి. అవును, మీకు ఇంతకీ డైలీ రాగి జావ తాగే అలవాటు ఉందా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. రాగి జావ తాగడం వల్ల మీ బాడీలో వచ్చే చేంజెస్ ను కామెంట్ లో రాయండి. అప్పుడు అందరికీ తెలుస్తుంది రాగి అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అని. ఓన్లీ రాగి జావే కాదు, రాగి సంగటి, రాగి పిట్టు ఇలా తినే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి డైలీ రాగి జావను అలవాటు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. అది మన హెల్త్ కి మంచిది కాదు. ఇప్పటి నుంచి రాగి జావను అలవాటు చేస్తే అది వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు కంటిన్యూ అవుతానే ఉంటది. అప్పుడు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రాగి జావ అనేది మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అండ్ డైజెషన్ కు మంచిది అండ్ మన బాడీ కూడా చాలా కూల్ గా ఉంటుంది. రాగుల్లో కాల్షియం ఉంటది. ఈ కాల్షియం వల్ల మన బాడీలో ఉండే ఎముకలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పాతకాలంలో ఒక్కొక్కరు 100 years 150 years బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అన్ని డేస్? ఇలాంటి హెల్తీ ఐటమ్స్ రాగి జావ, రాగి పిట్టు, కొబ్బరి పిట్టు ఇలాంటివి తిని అన్నన్నేళ్ళు బతికారు. అవునా? రాగి జావను చాలా మంది తిక్కుగా ఉండడం ఇష్టపడతారు, అలా అని పల్చగా ఉండడం ఇష్టపడతారు. రాగి జావ తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం రాగి పిండిని ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, రాగి జావ బబుల్స్ వస్తూ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు మజ్జిగను యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంతమంది అయితే రాగి జావలో మజ్జిగ సాల్ట్ ఏం కాకుండా కొంచెం బెల్లం వేసుకొని తాగేస్తుంటారు. అది కూడా ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఇక ఇంతే, ఓన్లీ 3 ఐటమ్స్తో రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఈ రాగి జావను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో డైలీ వంట వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి.